హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ పెడుతున్నాను. సో ఇదొచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ పెంచిలకోనకి వెళ్తున్నామండి. పెంచిలకోన వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ రాపూర్ మండలం. నరసింహస్వామి టెంపుల్. పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యామండి. నెల్లూరు నుంచి ఒక 2 అవర్స్ పడుతుంది. సో, మేము ఉండే దగ్గర నుంచి మాకు 1 అవర్ టైం పడుతుంది వెళ్ళడానికి పెంచిలకోనకి. మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యాం అండ్ 6 కల్లా రీచ్ అయిపోయాం. సో, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. కోవిడ్ టైం కాబట్టి మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేద్దామని మేము స్టార్ట్ అయ్యాం. మామూలుగా అయితే రెగ్యులర్‌గా మేము ముందే వెళ్తామండి. ఒక 2 డేస్ స్టే చేస్తాం పెంచిలకోనలో. ఈసారి కుదరలేదు. మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోయాం. కోవిడ్ కాబట్టి. ఇక్కడొచ్చేసి మన వే అంతా చెట్లుంటాయండి. అండ్ అడవిలాగా ఉంటుంది. మధ్య మధ్యలో ఒక 5, 6 కిలోమీటర్స్‌కి ఒక చిన్న చిన్న పల్లెల్లాగా ఉంటాయి. చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. మాక్సిమం అంతా ఇలా అన్ని చెట్లే ఉంటుంది. కొండల్లో ఉంటుంది అండి పెంచులకోన. కొండల దగ్గర ఉంటుంది. కొండలు కనిపిస్తున్నాయి కదా! అక్కడికెళ్తున్నాం మనం. పెంచులకోన కొండలు. సో, అట్మాస్ఫియర్ చాలా బావుంటుంది పెంచిలకోనలో. అండ్ వెదర్ కూడా చాలా బావుంటుంది. కొండల ప్రాంతం కాబట్టి వెదర్ చాలా బావుంటుందండి. ఎప్పుడన్నా వీలైతే ఒకసారి వెళ్లి దర్శనం చేసుకోండి పెంచిలకోనలో. నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. మనం పెంచిలకోనకి వచ్చేసాం. అండ్ పెంచిలకోనకి రీచ్ అయ్యే ముందు జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకి అడవిలాగా ఉంటుంది. వచ్చేసామండి. ఇది ఆర్చ్ మన పెంచిలకోనకి వెళ్ళడానికి లోపల వచ్చేసాము. అండ్ 1, 2 మినిట్స్‌లో మనకు టెంపుల్ వచ్చేస్తుంది. ఎంటర్ అయిపోయామండి మనం టెంపుల్‌లోకి. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఇలా వచ్చేస్తుంది. ఇటు సైడ్ ఉన్నవి గెస్ట్ హౌసెస్ ఉన్నాయండి. రూమ్స్ కూడా ఉన్నాయి. స్టే చేయడానికి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇవి వచ్చేసి మండపాలండి. టెంపుల్ చుట్టూ మండపాలుంటాయి. అండ్ ఇదొచ్చేసి నరసింహస్వామి టెంపుల్. దర్శనం చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ 6కి రీచ్ అయిపోయాం. అండ్ 7 లోపు మేము దర్శనం చేసుకున్నాం. స్వామివారు, అమ్మవారు అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. 3 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. అండ్ ఇదొచ్చేసి మా మండపం అండి. సాయివారి మండపం అని. సో ఈ మండపంకొచ్చేసి స్వామివారు పెంచిలి తిరునాళ్ళప్పుడు ఊరేగింపు వస్తారండి. పెంచిలి తిరునాళ్ళప్పుడు స్వామివారి జయంతి అప్పుడు పెంచిలి తిరునాళ్ళు జరుగుతుంటాయి మేలో. అండ్ అప్పుడు స్వామివారు ఊరేగింపు వస్తారు. ప్రతి ఒక్క మండపం దగ్గర స్వామివారు దిగుతారండి. టెంపుల్ చుట్టూ చాలా మండపాలున్నాయి. ఇదొచ్చేసి సాయివారి మండపం అని. ఫస్ట్ ఇక్కడికే వస్తారండి స్వామివారు ఊరేగింపు అయిన తర్వాత ఇక్కడికే వచ్చి దిగుతారు. అండ్ ఉభయం అందుకున్న తర్వాత నెక్స్ట్ వేరే మండపంకి వెళ్తారు. మేము ఎప్పుడొచ్చినా ఇక్కడికి వస్తామండి. మండపం దగ్గరికి వస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం దగ్గర పూజ చేస్తాము. అండ్ కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనం చేసుకొని వెళ్తాము. ఇక్కడ ధ్వజస్తంభంకి నామం పెట్టేసి పూజ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసాము. అండ్ పైన చూసారా, పైన అక్కడ కర్పూరం వెలిగించాలండి. ముద్ద కర్పూరం వెలిగించాలి. ముద్ద కర్పూరం అక్కడ వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసుకుంటాము. చూస్తూ ఉండండి.
సో చూసారా పెంచలకోనలో చుట్టూ ఎన్ని ట్రీస్ ఉన్నాయో కొండల దగ్గర స్వామివారి టెంపుల్ అండ్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూ చెట్లు ఉంటాయి. అండ్ ఒక చాలా మంచి ప్లేస్ అండి, తప్పకుండా విజిట్ చేయండి. సో టెంపుల్ లోపల చూపించడం కుదరట్లేదు, బట్ చుట్టూ ఎన్విరాన్మెంట్ చూసారు కదా, చాలా బాగుంటుంది. స్టే చేయడానికి కూడా రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ స్వామివారి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు అండ్ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటారు. సో తప్పకుండా రండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఎన్ని డేస్ అయినా మనం ఇక్కడ స్టే చేయొచ్చు. సో రెగ్యులర్గా మేమైతే ఒక 2 డేస్ స్టే చేస్తామండి. మామూలుగా ఇయర్లో 2 టైమ్స్ వస్తాం, మే అండ్ ఆగస్ట్లో వస్తూ ఉంటాం. 2 డేస్ గ్యారంటీగా స్టే చేస్తాం, బట్ ఈసారి కోవిడ్ వల్ల కుదరట్లేదు. సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం. బట్ చాలా బాగుంటుంది, స్టే చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మేము ఎప్పుడు వచ్చినా స్టే చేస్తామండి. సో మినిమం 2 డేస్ స్టే చేస్తాము. సో మనం ఆ మండపం దగ్గర నుంచి కొద్దిగా ముందుకు ఇలా వెళ్తున్నాము. ముందుకు వెళ్తే సెలయేర్లు ఉంటాయండి. సో పైన కొండ నుంచి వాటర్ పడుతూ ఉంటాయి, సన్నగా వస్తూ ఉంటుంది సెలయేరు. సో అది చూపిస్తాను. సో అక్కడ కాసేపు ఫొటోస్ అవి తీసేసుకొని నేను మీకు బయట నుంచి టెంపుల్ అవి చూపిస్తాను. సో తర్వాత మనము రిటర్న్ బయలుదేరిపోతాం. సో చూసారా మన మండపం దగ్గర నుంచి జస్ట్ కొద్దిగా ముందుగా వస్తే మనకి ఇక్కడ ఇవే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి లక్ష్మీ అమ్మవారు తిరునాళ్ళప్పుడు వస్తూ ఉంటారంటండి. సో ఆ దారి అనమాట. సో టెంపుల్కి వెళ్తుంది, అమ్మవారి టెంపుల్కి వెళ్తుంది. ఇటు సైడ్ స్వామివారి టెంపుల్ ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్ వచ్చేసి కొద్దిగా పైకి ఉంటుంది. సో అటు నుంచి అమ్మవారి తిరునాళ్ళప్పుడు సో ఆవే నుంచి అమ్మవారు వస్తూ ఉంటారు. సో స్వామికి స్వామి టెంపుల్కి పైకి కొద్దిగా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో ఈ వే నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చండి. సో ఇక్కడ వాటర్ దగ్గర జస్ట్ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. నన్ను భయమా? ఇది అలా దాని మీద గడ్డ మీద కూర్చోండి, కూర్చోండి ఫోటో కూర్చోండి మేడం. భయమా? కూర్చో మౌల్య. నువ్వు కూడా అట్టే పెట్టు, కాళ్ళు అడుగుచొని కాళ్ళు ఇటు పెట్టు. మౌల్య ఇటు చూడు, మౌల్య మౌల్య ఇటు చూడు, మమ్మీని చూడు, ఇటు చూడండి రా, చూడు అమ్మని చూడు. మౌల్య ఇటు చూడు దాను. రాళ్ళు గుచ్చుకుంటాయి చిన్నగాను. హాయ్ చెప్పు. చేతు 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 చేతు. సో తీసుకున్నామండి, కొద్దిగా ఫొటోస్ అవి తీసుకున్నాము అండ్ మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. సో చూసారా ఇక్కడ దారిలో కొన్ని చెట్లు ఉన్నాయి చూసారా. సో ఈ చెట్లలో మాకు బచ్చలాగా కనిపించింది చూసారా, పింక్ స్టెమ్ ఉంది కదా, సో అది సో మా అత్తయ్య తీసుకుని వేద్దాం అనేసి చిన్నగా ఒక కొమ్మ తుంచుకున్నారు. సో అది నేను మీకు నా చిన్న గార్డెన్ ఎపిసోడ్ చూపిస్తాను. సో గార్డెన్లో చూపిస్తాను ఎక్కడ వేసాము అండ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. సో మేబీ నెక్స్ట్ వ్లాగ్ పెడతాను, చూపిస్తాను. సో చూసారండి చుట్టూ కొండలు, ట్రీస్ ఎంత బాగున్నాయో అండ్ వాటర్ కూడా సెలయర్లు రైనీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మేము మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళిపోదాం.
అండ్ మధ్యలో చూపిస్తాను మీకు. ఈ దారిలో మండపం దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ వస్తుంది. సో బయట నుంచి టెంపుల్ అవి చూపిస్తాను, లోపల కెమెరా అలౌ లేదు, సో కుదరదు. సో బయట నుంచి టెంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యామండి. సో చూసారా, చుట్టూ చెట్లు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఇక్కడికే వచ్చి స్టే చేస్తారండి, మంత్ 2 months కూడా స్టే చేస్తారు. సో ఇటు నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ టెంపుల్ అండి. సో అక్కడ చూసారా కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అమ్మవారు. పైకి వెళ్తే స్ట్రైట్గా వెళ్తే అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. సో అమ్మవారి గుడి ఉంది. సో ఈ షెడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే అమ్మవారి గుడి, అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్వామివారి టెంపుల్ అండి. సో మన టెంపుల్లో ఫుల్గా ఆవులు ఉంటాయి. ఆవులు చాలా ఉంటాయండి. మనం ఆవు కూడా చూసుకోవచ్చు. సో ఆవుకు సేవ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి క్షేత్రపాలకుడు అండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, నరసింహస్వామి టెంపుల్ దారి. సో చూసారా క్యూ అండి. సో అటు సైడ్ వచ్చేసి ఆఫీసెస్ ఏమైనా ఎంక్వైరీ ఉంటే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి రూమ్ తీసుకున్నాము. సో రూమ్లోకి వెళ్తున్నాము. పిల్లలు ఉన్నారు కాబట్టి రూమ్ తీసుకున్నాము. అండ్ రూమ్స్ కూడా చాలా బాగా శానిటైజ్ చేసి ఇచ్చున్నారు. అండ్ ఇటు సైడ్ అంతా రూమ్స్ కూడా ఉంటాయి, అండ్ సత్రాలు కూడా ఉంటాయండి, చాలా సత్రాలు కూడా ఉంటాయి. సో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు స్టే కూడా చేసుకోవచ్చు. సో రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది మెయిన్ డోర్. సో ఇది సీటింగ్ ఏరియా అండి, చైర్స్ అవి ఉన్నాయి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్కి కనెక్టెడ్ బాత్రూమ్ ఉంది. సో అట్ సైడ్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. సో రూమ్స్ కూడా ఏం ప్రాబ్లం ఉండదండి, ఎప్పుడు వెళ్ళినా మనకి అవైలబుల్గా ఉంటాయి. చాలా రూమ్స్ ఉంటాయి, అండ్ సత్రాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మేము దర్శనం చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. సో మీరు తప్పకుండా కుదిరినప్పుడు వీలైతే తప్పకుండా దర్శనం చేసుకోండి. పెంచిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. సో తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్, విజిట్ చేయాల్సిన దైవక్షేత్రం. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.